చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలండి. ఈ వీడియో తెలుగులో ఎవరో నాకు పంపారనమాట వాట్సాప్లో పెద్ద మెసేజ్. అమెరికాలో ఉంటూ అమెరికా రావద్దనే వాళ్ళు మీరు చెప్పు తీసుకొట్టాలి. పాయింట్ 1 క్లియర్. పాయింట్ 2, రామ్ గోపాల్ వర్మ వీడియోస్ కూడా పెళ్లి చేసుకోవద్దని ఉండదు. పెళ్లి చేసుకున్నవాడు పెళ్లి చేసుకోవద్దని ఎలా చెప్తాడు మాస్టర్. పాయింట్ 3, స్మోక్ చేస్తూ మీరు స్మోక్ చేయకండి అని చెప్పడం కూడా తప్పు కదా. మందు తాగుతూ మీరు మందు తాగొద్దని చెప్పడం. 5th పాయింట్, లాస్ట్ పాయింట్, 14 ఏళ్ళు నా బాడీ షాపులు లంజా కొడుకులు లంజమండ్లు నన్ను ఎలాగంటే అలా వాడేసుకుని నా డబ్బులన్నీ కొట్టేశారు. అమెరికా అంటే డాలర్స్, గ్రీన్ కార్డ్, యూఎస్ పాస్పోర్ట్. ఎవడొచ్చినా మీకన్నా ముందు ఎవడొచ్చాడో ఆడు మీకన్నా పెద్ద తోపుగాడు, ఇంకా మీకన్నా వరస్ట్ ఫెలో బేసికలీ, ఇంకా చెప్పాలంటే ఆనెస్ట్లీ. అండ్ ఆ ఎదవకో ముండకో లంజకో గ్రీన్ కార్డ్ వచ్చింది కాబట్టి కన్సల్టెన్సీ పెట్టి మేకే అమెరికన్స్ని మిమ్మల్ని నానా రభస చేస్తున్నారు. అంతే తేడా. అంటే ఇక్కడ ఉన్న మేస్త్రికి కూలీకి డిఫరెన్స్ జస్ట్ వాడికి గ్రీన్ కార్డు జీలో వేస్తున్న ప్రతి వాడికి వీసా వస్తుంది, లేనడికి రాదు. అంతే కదా. లక్ 100% వీసా కానీ వర్క్ పర్మిట్ కానీ ఒక్క వీసానే టాలెంట్కి పెట్టారు. మిగతా అన్నీ మనం అడుక్కుని వీసా ఎవరిని అడుక్కుని బయచే కదా గ్రీన్ కార్డు. కానీ ఈ సారాంశంకి వెళ్ళే కన్నా ముందు అమెరికా రాకండి, ఎందుకంటే గ్రీన్ కార్డు 100 ఏళ్ళ దాకా రాదనేది పచ్చి బూత్ సార్. అది అంటే ఒక అమెరికాకు వచ్చి అది ఏ వీసా మీదైనా H1B బోర్డుకి వచ్చి ఆ బోట్లో గ్రీన్ కార్డ్ కోసం ఫైల్ చేసి, గ్రీన్ కార్డ్ అనేది ఇండియా బయట ఉన్నా కూడా అమెరికా బయట ఉన్నా కూడా చేయొచ్చు ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్. అంటే ఈ కూలాడు ఫ్యూచర్లో నా దగ్గర పనిచేస్తాడు, ఆడికి ఒక బిళ్ళ పడేయండి మాస్టర్ అని అమెరికాకి ఒక బ్రోకర్ అడుక్కుంటాడు. ఆ బిళ్ళ కోసం అమెరికా లోపల ఉండాల్సిన అవసరం లేదు. బట్ మన దేశీయ కన్సల్టెన్సీ విధవలు నువ్వు అమెరికా లోపల ఉండాలి, మా ఇంట్లో గిన్నెలు తోమాలనే కండిషన్ పెడతారు కాబట్టి అమెరికా లోపలికి వస్తారు. రెండో పాయింట్, ఈ H1B బోట్లో ఉండి ప్రాజెక్ట్ పే చెక్ రన్ అవుతూ ఉండాలన్నమాట. మీరు క్యాబ్ డ్రైవ్ చేసి డబ్బులు బ్రోకర్ గడికి ఎత్తేవే ఐటీలో పే చెక్స్ రన్ చేస్తారు. నా ఆస్ట్రేలియాలో విన్నా వెంకటేష్ గారి మూవీలో. అలాగే ఇక్కడ కూడా అలాగే నడుస్తుంది, కూడా అలాగే నడుస్తుంది అన్నమాట. డబ్బులు లోపలికి వస్తూ ఉంటాయి. సో రన్ చేయాలి. అలా ఉంటే కానీ ఇటు గ్రీన్ కార్డు రన్ చేయడు. అలా ఉండి ఎలైవ్ ఉంటే బతుకున్నంతకాలం ఉంటే గ్రీన్ కార్డు వచ్చేస్తుంది. ఇప్పటిదాకా రాని వాళ్ళు 25 years ఉండి వెళ్ళిపోయారు. సో ఈ 100 ఏళ్ళ వెయిటింగ్ రాదనేది పచ్చి బూత్ సార్, ఫేక్ న్యూస్ అనమాట. ఎందుకంటే గ్రీన్ కార్డు నాకు తెలిసింది గ్రీన్ కార్డు రానాడు ఎవ్వడు లేడు సార్. ఎంత ముసలాడైనా గ్రీన్ కార్డు వచ్చింది. సో ఈ ఫేక్ న్యూస్ ఒకసారి స్పెక్యులేటివ్ చదువుదాం. రాకండి అమెరికాకు, మీరు కన్న కళలు ఛిద్రమవుతాయి. డాలర్ డ్రీమ్స్పై ఎన్ఆర్ఐల హెచ్చరిక. ఎన్ఆర్ఐ అంటే చెప్పు తీసుకొట్టండి లంజా కొడుకుని. నాన్ రిలయబుల్ ఇండియన్స్, వీళ్ళు నాన్ రెసిడెంట్ కాదు, దొంగ నా కొడుకు. అనుకున్నంత ఏమీ లేదు ఇక్కడ. H1B వీసా అంటే వెంటపడ్డమే. నీ అమ్మ నువ్వు ఎలా వచ్చావురా, ఇది అడగాలి. మీకు ఎవడైనా అమెరికాలో ఉండి అమెరికా రావద్దంటే నువ్వు అమెరికా ఎలా దొబ్బించుకున్నావు అని అడగాలి. గ్రీన్ కార్డ్ వెయిటింగ్ 100 ఏళ్ళ వెయిటింగ్. ఎక్కడ 100 ఏళ్ళ వెయిటింగ్ చూపిరా. ఫైల్ చేసిన ప్రతి ఎదవకే వస్తుంది కదా. భారత సంతతి ప్రవాసీలకి హెచ్చరిక. చదువయ్యాక 42 లక్షలు ఖర్చు. నీ అమ్మ నువ్వు వచ్చావు కదరా అమెరికాకి. ఎదవ వేషాలు, తోడుగా ఎడ్యుకేషన్ లోను, ఈఎంఐలు, మధ్యతరగతి తడిసి మోపుడే. అంటే ఈ ముందొచ్చిన ఎదవలో కుల సంఘాలు పెట్టారు. పేర్లు చెప్పట్లేదు, భావ్యం కాదని. అన్ని కుల సంఘాలు పెట్టారు. కొత్తగా వచ్చే వాళ్ళని ఏడిపిస్తున్నారు. పైగా ఇదో ఒకటి ఫేక్ న్యూస్లు. ఫేక్ అని అనకూడదు, బట్ ఇది ఒక స్పెక్యులేషన్. అదో కళల ప్రపంచం, డ్రీమ్ వరల్డ్. అక్కడ స్వేచ్ఛాయుత జీవితం ఒక ఆకర్షణ. H1B వీసా ఒక ఆశ, గ్రీన్ కార్డ్ ఆ కళల సాకారం. అంటే ఇప్పుడు మీరు కూళ్ళు పని చేస్తారు మాస్టరు, స్లాబ్ వేస్తారు. స్లాబ్ వేసినప్పుడు 10 కూలీలు అవసరం, 100 తెప్పించుకుంటారు, మిగతా 90 మంది తిరుగుతారు. అలాగే ఇక్కడ కూడా MS H1Bలు చాలామంది L1 L2 ఏదైనా పనిచేయరు.
10 మందే పనిచేస్తారు, మీతో 9 మంది బేవర్స్గా తిరుగుతారు గ్రీన్ కార్డు కోసం, ఈ మొక్క కోసం మిమ్మల్ని నానా చాకరీ చేయిస్తాడు. సో అది కామన్, అందరికీ తెలుసు. పూర్వం మజ్జిగ మంద ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుందని సామెత, అంతే మాస్టర్. సో కలల సాకారం, ఇది అమెరికాపై సగటు విద్యావంత భారతీయుడు నిరుద్యోగ యువత, అన్ఎంప్లాయిడ్ యూత్ ఆలోచన ఏంది వారు తమ అమెరికా కళలను నెరవేర్చుకునేందుకు భారతీయ విద్యార్థులు సన్నాహాలు చేసుకునే సమయం ఇది. అమెరికా యూనివర్సిటీల్లో చదువుకుని అక్కడ సెటిల్ అయ్యేందుకు టిక్కెట్లు, ఫీజులు, రోజువారీ ఖర్చుల నిమిత్తం భారీగా బ్యాంకుల్లోను తీసుకుని అమెరికాకు $10,000 కమ్యూనిటీ కాలేజీకి ఎంఎస్ కంప్లీట్ చేసిన స్మార్ట్ స్టూడెంట్ కలిసాను గురు. 50 లక్షలు అప్ చేసినాడు, పిచ్చినా కొడుకు. టాప్ 1 యూనివర్సిటీలో చదవాలి, అది ఫేక్ యూనివర్సిటీలో చదవాలి. కానీ అమెరికాలో భారత సంతతి చెందిన ఒక ప్రవాసి, ఎక్స్పాట్రియేట్ ఆఫ్ ఇండియా, బొక్కేం కాదు, అమెరికాకి ఎవడొచ్చినా వాళ్ళు మీకన్నా జాన్ జిగిరి ఏం కాదు, పెద్ద పుడింగ్ ఏం కాదు. ఇక్కడికి వస్తే మీ కళ్ళలో ఛిద్రమై హెచ్చరిస్తున్న బొక్క ఎవడబే ఎక్కిరించేది. అటువంటి వారికి అమెరికాలో భారత సంతతి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఒకరు గట్టి హెచ్చరికలు చేస్తున్నారు. ఆయన వెళ్ళిపోమని గురు, వెళ్ళి బస్ స్టాండ్లో బజ్జీలు అమ్ముకోమని. ఆయనకి 2 దశాబ్దాల పైగా అనుభవం ఉన్నది. ఇక్కడ ఇమిగ్రేషన్ విధానాలు, మన ఇమిగ్రేషన్ని ఇండియన్స్ అబ్యూస్ చేశారు మాస్టర్. ఆయనకు సున్నితంగా విమర్శిస్తూ ఉంటారు. ఆయన చెబుతున్న మాట గౌరవం ఇస్తున్నాను మాస్టర్. అమెరికాకి రాకండి, ఇవన్నీ అసత్యాలే. నా మాట మీద నమ్మకం కలగడం లేదా? గత శతాబ్దంలో చదువుకుని ఇక్కడికి వచ్చిన ఎవరికైనా అడగండి, మీ కళలు ఛిద్రమైపోతాయి. ఇక్కడ మీ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మీకు భవిష్యత్తు లేదు. మీ కెరీర్ మొత్తం H-1B వీసా వెంట. స్లావరీ, నేను కూడా ఇదే చెప్పాను. అంటే దీనికి కారణం ఎవరు? మన కన్సల్టెన్సీ వెదవల. ఇప్పుడు ఎవరైతే రాశారో ఆయన కూడా కన్సల్టెన్సీనో, అటార్నీయో, లేకపోతే కుల సంఘాల్లో గ్రూప్లో రిజిస్టర్ చేసుకుంటే ఆయనే పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. వీళ్ళే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. గత చదువుకుని ఇక్కడికి ఎవరినైనా అడగండి, మీ కళ సిద్ధమైపోతే విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మీకు భవిష్యత్తు లేదు, మీ కెరీర్ H-1B వెంట పడుతుంది. ఇప్పుడు పుట్టిన భారతీయులకు గ్రీన్ కార్డ్ రావాలంటే ఇది ఫేక్ సార్. గ్రీన్ కార్డ్ ఎవరికైనా వస్తుంది. సురేష్ అనే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. భారతదేశంలో రానున్న రోజుల్లో నిర్వహించే ఎడ్యుకేషనల్ యుఎస్ ఫెయిర్లను రావాలని విద్యార్థులకు వారి తల్లిదండ్రులు అమెరికా రాయబారి అంబాసిడర్ ఎరిక్ గ్యారెట్ ఇటీవల ఆహ్వానం పలకడంపై సురేష్ స్పందించారు. కొంతవరకు కరెక్టే, కానీ నువ్వు రావద్దని అనడం తప్పు. అది చెప్తున్నాను. 80 నువ్వెవడు గురు? వీసా ముడ్డి మీద జీలో వేస్తుండి వీసా స్టాంప్ అన్నవాడు ఎవ్వడో ఆగడు. నేను ఇంతమందితో మాట్లాడాను. వీసా వచ్చాక నేను అలాగమంటా నా మీద అరిచిన బ్యాచ్ ఉన్నారు. నేను కూడా రావద్దని వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, బాబు కన్విన్స్ అని, ఏదో రిలేటివ్స్ ఆబ్లిగేషన్ మీద కలుసుకునే అడ్మిషన్లు, స్కాలర్షిప్లు ఇంకా అనేకం తెలుసుకుంటే ఇది మీకు అవకాశం. అమెరికాలో చదువుకునే మీ కళను నెరవేర్చుకునేందుకు రిజిస్టర్ చేసుకోండి ఎరిక్ గ్రేసీ పిలుపునిచ్చారంటే కరెక్టే. అంటే మనం క్రిటిసైజ్ చేయకూడదు, బట్ అమెరికాలో ఉండే మనం నది దాటేసి నది తప్పు తగిలేస్తుంటే ఎలా మాస్టర్? అది అందుకని నాకు కోపం వచ్చింది. అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థ పట్ల భారతీయ ఇమిగ్రెంట్స్ భ్రమలు పటాపంచలు అవుతున్నాయి. దీనికి ఇక్కడ ఉన్న ఇండియన్సే కారణం అండి. వాదన నేపథ్యంలో సురేష్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నేను ఒప్పుకుంటాను, నేను అమెరికాలోనే ఉన్నాను. 21 ఏళ్ల క్రితం నేను భారత్ నుంచి, ఇది ఒక డిప్రెషన్కి సూచిక ఎన్నాళ్ళు ఉన్నాం అనేది. ఆ రోజులు వేరు, ఇప్పుడు రాబోయే 2 దశాబ్దాల భారత్. అంటే ఇండియాలో $100 100K పడుతుంది అనుకోండి, అమెరికా బొక్క. ఎందుకంటే మీరు ఇక్కడ ముడిన కన్సల్టెన్సీ వాడు. సో ఆ యాంగిల్లో ఈయన చెప్పుకుంటాడు. బట్ ఈయన కూడా కన్సల్టెన్సీ రన్ చేస్తే తప్పు కదా. ప్రత్యేకంగా లీగల్ ఇమిగ్రేషన్స్ ఉంటాయని చెప్పారు. గ్రీన్ కార్డ్ జీసీ కోసం ఎదురుచూపులు. జీసీ కోసం అమ్ముకోవడాలి మాస్టర్. ఇక్కడ కెనడాకు రావద్దని ఆయన అన్నారు. కెనడాలో ఇంతకన్నా వరస్ట్ ఉంది. ఖలిస్తాన్ వాళ్ళ అసైలం తీసుకుని ఇండియన్స్ని అటాక్ చేయడం ఇలాంటిది ఏదో నడుస్తుంది కదా మాస్టర్. కెనడాలో కూడా వరస్ట్గా ఉందని విన్నాను. బట్ ఎవరిని ఆపలేరు మాస్టర్. అక్కడ పౌరసత్వం లభిస్తుంది. కానీ కెనడాలో ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ కెనడా వెళ్ళిపోయారు. స్టూడెంట్ వీసా, PR, US సిటిజన్, కెనడియన్ సిటిజన్షిప్ తీసుకుని కెనడా డాలర్స్ కూడా చూద్దాం. కెనడా డాలర్ $62, అమెరికా డాలర్ $83. ఆ $20 బ్యాలెన్స్కి మళ్ళీ వాళ్ళు TN వీసా మీద అమెరికా వస్తారు. తర్వాత గ్రీన్ కార్డు కోసం వాళ్ళు ఇక్కడ వచ్చేస్తారు తొందరగా. వాళ్ళకి
బట్ అక్కడ ఏం లేదు లైఫ్ అని విన్నాను. కొంత మెడికల్ ఫ్రీగా ఉంటాయి అక్కడ. శాంతి భద్రతల్లో ఖలిస్తాన్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. అమెరికాలో ఉంటేనే అమెరికా రావద్దని సురేష్ ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఈయన, చదువుదాం కంటిన్యూషన్. అమెరికాలో చదువుకుంటే అక్కడ ప్రపంచ స్థాయి విద్యా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్. ఎంఎస్ చేశాడని ఎవడైనా అవుట్సోర్సింగ్ కంపెనీలో కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్లో ఇండియాలో కానీ ఎవడైనా జాబ్ ఇస్తాడమ్మో సార్ ఇవ్వరు. నిత్య జీతం పొందవచ్చని, తాము హై పేయింగ్ జాబ్స్ పొందవచ్చని. ఇండియాలో బీటెక్ మెడిసిన్, అమెరికాలో టిష్యూ పేపర్. అమెరికాలో ఎంఎస్, ఇండియాలో టిష్యూ పేపర్. అది తెలియదు పాపం చాలామంది. ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుందని H1B వీసా మీద చాలా పోటీతో H1B ఈజ్ వెరీ కాంపిటేటివ్ ఉంది. అమ్మాయిలు కూడా తెప్పిస్తారు కొంతమంది న్యూజెర్సీలో సెక్స్కి. గ్రీన్ కార్డులో వెయిటింగ్కి 100 ఏళ్ళు. ఇది కూడా తప్పు మాస్టారు. 100 ఏళ్ళు లేదు వెయిటింగ్, అలా స్పెక్యులేటివ్. అది అమెరికన్ గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకు ఇస్తారు? మజ్జిగ చెప్పాను కదా, 100 మజ్జిగ పలచబడుతుందని. తర్వాత 2.5 లక్షల నుంచి 2.5 లక్షలు ఖర్చు అవుతుందంటే అవుతుంది గురు. అంటే కొంతవరకు ఎందుకు తీసుకోవాలి, బట్ అమెరికా నుండి అమెరికా రావద్దనేది పచ్చి బూతు మాస్టారు. అమెరికా విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగం దొరికేదాకా సొంత ఖర్చులతోటనే ఉండాలి. అక్కడే కన్సల్టెన్సీస్ వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తాయి మాస్టర్. ఇది కనీసం తేలుతుంది, తల మీద భారం పెరుగుతుందని ఆయన వివరించారు. తెచ్చిన బ్యాంక్ లోను ఎమ్మకూడాలి. అంటే మా ఫ్రెండ్ పేర్లు చెప్పట్లేదు, రెడ్డి ఫ్రెండ్, నాకు వీసా వచ్చిన 2008లో అన్నాడు. అమెరికా వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చాడు అనుకుంటా. పెనం మేంచి వెళ్ళి పొయ్యిలో పడుతున్నావు గురు అన్నాడు. తర్వాత నేను రీసెంట్ విజిట్లో కూడా ఎప్పుడు వెళ్ళినా చెప్పాను, పూర్వం కాశీ వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు అమెరికా వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇండియాకి వెళ్ళరండి, తిరిగి ఇంటికి వెళ్ళరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, అక్కడే చనిపోతారు. ధన్యవాదాలు మాస్టర్.